మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. హస్సే హత్ జోడో యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సో ఒక ముఠాగా ఏర్పడి బందిపోట్ల కంటే అధ్వానంగా ఇవాళ విద్యుత్ సంస్థలు తోసుకుంటూ ఇది ప్రతి కార్యకర్త ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. ఇక ముందు ఇవన్నీ మాట్లాడతాం. చివరగా ఖమ్మం జిల్లాలోకి వచ్చిన నేను మా కమ్యూనిస్టు సోదరులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు ఆ కట్టులు ఉంటారా ఈ కట్టులు ఉంటారా తెలుసుకోండి. దోపిడీదారుల పక్షాలు ఉంటారా పేదల పక్షాలు ఉంటారా? ఆనాడు విద్యుత్ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి మీరు కారణం కదా? మీరు నాయకత్వం వహించలేదా? మీ కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేయలేదా? ఆనాటికి ఈనాటికున్న పరిస్థితుల్లో తేడా అయ్యేదని నేను అడుగుతున్నా. మా మిత్రులు వీరభద్రం గారిని, పూనంనేని సాంబశివరావు గారిని, మీరు కదా పేదల పక్షాలను కొట్లాడాల్సింది, మీరు కదా రోడ్డు ఎక్కాల్సింది. ఎర్రజెండా నాయకులు ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదని చరిత్ర చెప్తుంది. ఎర్రజెండా నాయకులు పేదల కోసం అండగా నిలబడ్డారు. మరి ఇవాళ ఇంత సంక్షోభం ఉంది, ఇంత దోపిడీ జరుగుతుంది. ఇవాళ రైతులకు విద్యుత్ అందే పరిస్థితి లేదు. ఎందుకు ఎర్రజెండాలు కదులుతలేవని నేను